హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా. సో గుండు బాస్ శరవేగంగా వెళ్తుంది అనే కంటే దూసుకుపోతోంది, గుర్రాల మీద వెళ్తుంది అనమాట, రాకెట్ మీద వెళ్తూ ఉంది. అంతగా ఈరోజు సీన్లు చేసాం. ఒకదాని మించి ఒకటి సీన్లు వస్తూ ఉన్నాయి. సో మాకు నవ్వుకోవడమే జరిపింది. ఒక సీన్లో అయితే మన వాళ్ళు ఎక్కడ నవ్వు ఆపుకోలేక మా ఎవరు ధరని పెంట చేసిందనమాట. ఆపుకోవట్లేదు, చాలాసేపు టైం పట్టింది అది. సో అంతగా ఎక్కడికక్కడ అప్పటికప్పుడు కౌంటర్లు వేసుకుంటూ అంత ఎంజాయబుల్గా సీన్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఎక్స్ట్రాడినరీ. ఈరోజు మా రాఖీ కావచ్చు అండ్ సర్పంచ్ కావచ్చు, బొంగుస్వామి కావచ్చు, ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్లు అద్దర కొట్టేశారు. సో వాళ్ళ విషయంలో వాళ్ళే డిస్కస్ చేస్తారని ఏం చేశారు. గట్టే కొట్టచ్చు, చెప్పట్లో అరటిపండ్లు తింటున్నారు, గట్టే కొట్టచ్చు. వీళ్ళేమో అరటిపండ్లు మెక్కేస్తున్నారు చూడే. నాకు వచ్చి సార్ గుండు బాస్ నాకు కొంచెం తీసుకుంటామని ఎవరు చెప్పలేదు చూడు, మొత్తం లాగించేస్తున్నారు. సో అది పరిస్థితి, సరదాగా అంటున్నాను. రైట్, మిగతా విషయాలని నా టీం డిస్కస్ చేస్తారు. సో ఈరోజు ఆనంద్ ఒక ఏమంటారు రాలేని క్రిటికల్ సిచ్యువేషన్లో తను రాలేకపోయాడు, ఐ కెన్ అండర్స్టాండ్. కాకపోతే ఆనంద్ ఈరోజు చాలా పోగొట్టుకున్నావు. ఎన్ని పెద్ద సీన్లు బీభత్సం అయిపోయాయి. కరెక్ట్ టైంలో నువ్వు లేకుండా పోయావు. సో అది బ్యాడ్ లెక్ అది. ఎందుకంటే ఆ బ్యాడ్ లెక్ సర్పాకి బాగా అడ్వాంటేజ్ అయ్యింది. చాలా వరకు ఈ రోజులు డైలాగ్ లాకేశాడు ఇష్టం వచ్చినట్టు. సో సూపర్, కీప్ ఇట్ అప్ సర్పా. ఎందుకంటే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నావు. సో కరెక్ట్ ప్లాన్ చేసుకోండి అండ్ ఫర్దర్ మిగతా విషయాలని డిస్కస్ చేస్తారు. ఫస్ట్ రాహుల్ మధ్యలో వచ్చాడు. సో అక్కడి నుంచి తను ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. నిజంగా ఆ సీన్లు అంత బాగా వచ్చాయంటే, లాస్ట్ 3 సీన్లు అంత బాగా వచ్చాయంటే ఈవెన్ రాహుల్ సపోర్ట్ ఎంతో ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, టీం వర్క్ ఉంటేనే మనము మంచి ప్రాజెక్టులు చేయగలం. సో అది ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. థ్యాంక్ యూ రాహుల్. అండ్ రాహుల్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్, ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మధ్యలో లేట్గా లేటెస్ట్కి ఇద్దామనేసి ఉండే నేను. సో సో అంటే మనం ఇచ్చింది సలహానే, కానీ తీసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అందరూ ఈరోజు చాలా ఎక్సలెంట్గా చేశారు పర్ఫార్మెన్సెస్. ఎవరు ఎక్కడ తగ్గలేదు. అందరూ యాక్చువల్లీ ఆఫ్టర్ లంచ్ 3 సీన్లు అవ్వడం అనేది కొంచెం కష్టమే, కానీ అందరూ ఎంతో ఓపికతో చేశారు. ఇట్ ఈస్ చాలా హ్యాపీ. అందరూ ఉన్న జాగాలో అందరూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చేశారు. సో ఓవర్ టు సార్. రైట్, ఈరోజు నేను ఎస్పెషల్లీ గుండు బాస్ పెద్ద మనిషి అయ్యే సీన్ మాత్రం అల్టిమేట్ అనమాట. అల్టిమేట్. గుండు బాస్ పెద్ద మనిషి అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? సో అంతవరకు వెయిట్ చేయాలి. థియేటర్లో మీరు చూసేంతవరకు గుండు బాస్ పెద్ద మనిషి అవుతాడు దీంట్లో. సో అది సిచ్యువేషన్. మిగతా మా అన్సారీ క్యారెక్టర్ చేసిన రాఖీ మాట్లాడుతాడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. కొద్దిగా వర్క్ వల్ల నేను మార్నింగ్ సీన్స్ మిస్ అయ్యాను, రాలేకపోయాను. ఆఫ్టర్నూన్ టైం నుంచి డైరెక్ట్ నా సీన్సే ఉన్నాయి, అదే గెటప్లో ఉన్నాను. సార్ సీన్ కూడా వచ్చినప్పుడు చాలా కామెడీ కూడా చూసేటప్పుడే మేము నవ్వలేక చచ్చిపోయాం. ఇంకా మేకింగ్లో కూడా చూడండి, నవ్వుకుంటారు. ఇలానే ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. మీరు కూడా దీంట్లో కలవాలి, మా టీంలో కలవాలంటే వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దాన్ని కనెక్ట్ అయిపోండి. సార్ గైడ్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అన్సారీ క్యారెక్టర్ చేసిన తను రాఖీ చాలా బాగా చేశారు. తను యాక్చువల్గా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో మనిషి మాత్రం ఏంటంటే ఏమంటారు స్కిన్ టోన్ అంతా పాల బుగ్గలు ఆ స్టైల్లో ఉంటాడు, మహేష్ బాబు లాగా. కానీ అట్మాస్ఫియర్ మాత్రం మంచి నెగిటివ్ ఫీల్లో ఉంటుంది. కానీ ఈరోజు పూర్తిగా కామెడీ చేసి పడేసాము అన్సారీ క్యారెక్టర్ని. సో చాలా బాగా ఎంజాయ్ చేసాను తన కాంబినేషన్లో సీన్లు కూడా. అండ్ దాని తర్వాత బొంగుస్వామి క్యారెక్టర్ చేసిన మా బొంగుస్వామి అయితే డైలాగులు బాగా చెప్తున్నాడు, కానీ కిలోమీటర్ గ్యాప్ ఇచ్చి చెప్తున్నాడు. సో ఎందుకు గ్యాప్ ఇచ్చాడు ఏంటి అనేది కూడా మనము తను డిస్కస్ చేస్తాడు. కానీ గ్రాఫ్ తగ్గకుండా చెప్పండి బొంగుస్వామి గారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన గుండుస్వామి నా కాంబినేషన్లో సీన్స్ చాలా బాగా వచ్చినాయి. ఒక సీన్ అయితే మాత్రం అదే మన బొంగుస్వామి సారీ గుండు బాస్ నా కాంబినేషన్లో వచ్చిన సీన్స్ చాలా బాగా వచ్చినాయి. సార్ ఉదయం అన్నారు మీరు ఈసీలో మంచి స్టార్ అవుతే మాత్రం ఈ సీన్ వదిలిపెట్టి వెళ్ళకూడదని చెప్పి నేను ప్రామిస్ చేస్తాను. అంతవరకు సార్ నోటి మాట నుంచి వచ్చింది మీకు అయితే మాత్రం ఈ సీన్ నా జీవితంతో మర్చిపోలేనని చెప్పి నేను ఈ విధంగా సభాపకంగా ఈ ఆంధ్రపకంగా చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. గుండు బాస్ చేసేటప్పుడు గుండు స్వామి బొంగు బాస్ అంటున్నారు. బొంగుస్వామి క్యారెక్టర్ పేరు, గుండు బాస్ ఈ క్యారెక్టర్ పేరు, రెండు కలిపేసి గుండుస్వామి బొంగు బాస్ అంటున్నారు అనమాట. అది కొంచెం డిఫరెన్స్ ఉంది, చూసుకోండి. అండ్ మిగతా మా సర్పంచ్ మాట్లాడతారు.
సర్పంచ్ ఈరోజు 2 సార్లు తన్నులు తిన్నాడు, ఎందుకు తిన్నాడు ఏంటని తనే చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షూటింగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాము, చాలా సరదాగా చాలా బాగా చేసాం. సీన్లో చాలా చాలా కామెడీ సీన్స్ అవి చాలా బాగా వచ్చినాయి. 2 సార్లు అయితే కొట్టే సీన్ వచ్చింది నన్ను, కానీ ఒకసారి తగిలేసింది, ఒకసారి తప్పించుకున్నా. ఓకే సార్. రైట్. సో తను సర్పంచ్ ఏంటంటే ఎప్పుడు డైరెక్ట్ లైవ్లో పెద్దగా మాట్లాడు, కానీ సీన్స్లో చాలా చాలా బాగా చేస్తాడు. తన క్యారెక్టర్లో లీనమైపోయి చేస్తాడు. ఒక రకంగా గుండు బాస్ టోటల్ ప్రాజెక్ట్కి ఈ సర్పంచ్ క్యారెక్టర్ బాగా హైలైట్ క్యారెక్టర్ అది. సో నేను గండాలో నేను రామస్వామి క్యారెక్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, రమణ చేసిన రామస్వామి క్యారెక్టర్ని. అలాంటి పెద్ద క్యారెక్టర్ చాలా బాగా, అంటే తన బాడీ లాంగ్వేజ్ బాగా సెట్ అయ్యింది. సో అదే చెప్పేది, రేపు పొద్దున ఆర్టిస్ట్గా మంచిగా సెట్ అయితే సో ఈ సినిమా ఫ్యామిలీని, మన టీంని ఎక్కడ మర్చిపోవద్దు, కమ్యూనికేషన్లో ఉండండి. ఎందుకంటే ఎవరికి ఎలాంటి బ్రేక్ వస్తుందో తెలియదు ఇండస్ట్రీలో. సో మంచిగా ప్లాన్ చేసుకోండి, మీ లైఫ్ని సెట్ చేసుకోండి. అండ్ కరేపాక్ స్టారా మా ఇస్మాయిల్ మాట్లాడతారు. ఇస్మాయిల్ ఈరోజు బాడీని అంత మొత్తం షర్ట్కి టిప్పేసి బాడీ చూపించి ఏదో చేయాలనుకున్నాడు, కానీ కుదరలేదు. సో ఇస్మాయిల్ మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అల్టిమేట్ ఫెంటాస్టిక్ కొన్ని సీన్స్ చేసినాం. సో గుండు బాస్ పెద్దోడయ్యాడు. ఓకే ఓకే. సో పెద్ద మనిషి అయ్యాడు. ఆ సీన్ మాత్రం అది సూపర్ చేసారు. సో ఈరోజు ముఖ్యమైన ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలని నేనైతే నువ్వు ఉండనా అయితే నువ్వు ఉండన్నా, నువ్వు ఆపొద్దు. అది ఏంటంటే అది మనం ఆల్రెడీ స్టార్ పెట్టినాము. ఒక వ్యక్తి ఏం చేశారంటే దానికి కరెక్ట్గా అది సెట్ కాలేదు. అది సెట్ కాలేదు ఎందుకంటే ఆయన ఆ పేరుకి సరిగ్గా న్యాయం చేయలేకపోయినాడు. ఓపెన్గా చెప్తున్నాను నేనైతే. సో మనం అందరం అనుకున్నాము టీమేట్, అది పేరు వచ్చేసి నైట్ కాలింగ్ స్టార్. ఇంకోసారి చెప్తున్నా, నైట్ కాలింగ్ స్టార్. అది ఎవరు కాదు, అది పాతది నేము యానిమా స్టార్ తీసేసి నైట్ కాలింగ్ స్టార్ అని పెడుతున్నాము. సో అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే రాత్రి పూటలో ఫోన్ చేస్తాడు, మిడ్ నైట్ 12:30 ఫోన్ చేస్తాడు. నో ఒక అమ్మాయికి ఫోన్ చేసేటట్టు చేస్తాడు. కాదు మేము అనుకున్నాము, కావాలంటే నువ్వు ఓటింగ్ పెట్టుకో ఎవరు. సో ఇది కాదు నైట్ కానీ నాకు కర్బెక్ స్టార్ ఎట్లా పెట్టినారు మీరు, ఇంక ప్రొసీడ్ అయిపోవాలి. అది కాదు, ప్రొసీడ్ అయిపోవాలి. ఇంకా అదే ఇదే చూడండి ఫ్రెండ్స్, ఆయన పేరు కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు ఆయన మాట్లాడినా ఇది పేరు అనౌన్స్మెంట్ చేసి స్టార్ అనౌన్స్మెంట్ చేసి చెప్పాలా. ఓకే, ఇది ఉంటారు. అది నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు నైట్, మళ్ళీ నువ్వు కాల్ చేస్తున్నావు, అట్లా కాల్ చేస్తున్నాడు ఆ మనిషి అట్లా. సో అందుకని స్టార్ పడిపోయింది. ఇది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. సో రైట్, ఈరోజు ఆనంద్ ప్లేస్లో సర్పాన్ని తీసుకున్నాం. సర్ప చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. ఎస్పెషల్లీ అక్కడ లాలీపాప్ అండ్ అరటిపండు 2 కలిపి తినే సీను, అరటి తొక్కలతో కూడా తింటుంటాడు. చాలా చాలా బాగా చేశాడు, నేను గమనించనేది. చాలా బాగా చేశాడు పర్ఫార్మెన్స్. సో గ్రేట్ సర్ప, చాలా బాగా చేసావు ఆ సీన్ని. యాక్చువల్గా ఆనంద్కి పడాల్సింది, అది నీకు పడింది, నీకు అదృష్టం ఉంది అది. సో ఎనీహౌ సర్ప మాట్లాడతాడు. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఆనందన్న చూస్తున్నావు కదా బాస్, ఆనందన్న చుచ్చిపోసినట్టుకు వెళ్ళారు, ఇంకా రాలేదేంటి అనే డైలాగ్ తోటి నాకు ఈరోజు ఇచ్చారు. ఆనందన్న రాకపోవడంతో నాకు పడింది. నేనైతే బాగా చేశాను అనుకుంటున్నాను. అలాగే మధ్యాహ్నం సీన్స్ చాలా బాగా వచ్చాయి, చాలా చాలా బాగా నవ్వుకున్నాం. రాఖీ అన్న ఆఫ్టర్నూన్ వచ్చేసి మంచి కామెడీ చేశాడు ఈ విగ్రహాల గురించి. అలాగే మళ్ళీ బొంగుస్వామి మన గుండు బాస్ కలిసినప్పుడు ఈ ధరణి వీళ్ళు చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నారు. ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా మీరు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కింద వచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సార్ ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకెవరు ఉన్నారో మాట్లాడేవాళ్ళు? మిస్ అయ్యానా ఏమన్నా? నాగేష్ లేదులే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా సరదా ఎప్పుడు ఇలాగే ఉంటుంది.
ఈజీ సినిమాలో. మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా రావాలి. సో ఈసీలో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే సింపుల్గా ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఇమీడియట్ ఈసీలోకి ఎంటర్ కావాలనుకుంటే విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చు. ఇలా మాతో సరదాగా ఉంటూ కంటిన్యూగా థియేటర్ మూవీస్ చేసుకోవచ్చు. ఇది ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతే 4 ప్రాజెక్టులు, లిటరల్లీ 4 ప్రాజెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతున్నాయి. 4 ప్రాజెక్ట్స్ రిలీజ్కి వెళ్ళబోతున్నాం. 4 ప్రాజెక్టుల దిశగా, రిలీజ్కి దిశగా ఈజీ సినిమా ముందుకు కదులుతోంది. రైట్. సో మా ఈజీ సినిమా కెపాసిటీ అది 4 సినిమాలు 0 బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఓకేనా సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మాలోకి ఎంటర్ కావాలనుకుంటే, మా ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ కావాలనుకుంటే ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి. దయచేసి ఎవరు కాల్స్ చేయొద్దు, ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లో ఉండండి. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా.